నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి. అందరిలో మనం ఉండాలి. ఈరోజు బాగా చాలా పెద్ద గాలి వర్షం వచ్చిందండి మాకు. మీకు కూడా వచ్చిందండి? తెల్లవారుజామునే అసలు చాలా పెద్ద పెద్ద ఉరుములు, మెరుపులతో పెద్ద వర్షం, గాలి బాగా వచ్చిందండి. మాకు పొలాలు పక్కన కదా, బాగా చలిగాలి బాగా వచ్చేసిందన్నమాట. ఇంతలో నేను నిన్న ఇవి ఎండపెట్టాను కదండి, కడిగి ఆరబోసాను కదా, బాగా ఎండిపోయినాయండి. ఇవి నిన్న సాయంత్రం క్యాన్లోకి తీసేసి మరపట్టిచ్చేస్తా అని చెప్పి ఒక పక్కకు పెట్టేస్తున్నాను. ఈయన త్వరగా వచ్చేస్తాను, పిండి మరాడించుకొచ్చేస్తాను అని అన్నారని చెప్పి రెడీ చేసేసానండి. ఇవి చాలా మంచిదండి. ఇవి జావ కాసుకుని తాగొచ్చు. దోశల పిండిలో ఇది కొంచెం పిండి వేసుకుని దోశలు వేసుకోవచ్చు, ఇడ్లీలో వేసుకోవచ్చు. అన్ని రకాలుగా కూడా చాలా అంటే చాలా మంచిదండి. మనకి ఎంతో శక్తి వస్తుందండి. దీనిలో గోధుమలు, మినుములు కూడా వేసానండి. మినుములు ఎక్కువ వేయకూడదండి, ఎక్కువ వేస్తే కండ్ర వస్తుంది. కొంచెం అంత వేయాలి, ఏమంటే కొంచెం శక్తి కోసం అన్నమాట. సరే ఇవన్నీ పక్కన పెట్టేసి ఆయన వచ్చేసరికి రెడీ చేసి ఇచ్చేసాను. పట్టించుకొచ్చేస్తానన్నారని వెళ్ళారు ఈయన. ఇంకా ఇది మరుసటి రోజండి మార్నింగ్ పొద్దున్నే వెళ్ళాలన్నమాట. అంటే ఈరోజు పొద్దున్నేనండి. పొద్దున్నే ఈయన డ్యూటీకి వెళ్ళాలి. 4 గంటలకి లెగిసి నేను వెళ్ళిపోవాలి అని అన్నారని చెప్పి నేను కూడా ఆయనతో పాటు లేచానండి. ఎప్పుడూ లెగుస్తాను, కానీ ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను అంతే. ఈలోపు మాకు భగవద్గీత క్లాసులు, హరే కృష్ణ మంత్రం జపమాల ఉంటుందండి. ఇవి కూడా చేసుకుంటాము. పూజ చేసుకుంటూ ఈ జపమాల చేసుకుంటానండి. ఇలాగా అంటే చాలా మంచిదండి. బ్రాహ్మీ ముహూర్తంలో పూజ చేసుకోవటం చాలా మంచిది కదండి ప్రతిరోజు. కాకపోతే మేము ఏంటంటే పొద్దున్నే గేట్ తీసి రోడ్డు మీదకి వెళ్ళి పువ్వులు అవి కోసుకురానండి. తెల్లవారిన తర్వాత ఆయన కోసుకొచ్చి ఆయన పూజ చేసుకుంటారు. మళ్ళీ నేను ఇట్లా పొద్దున్నే దీపారాధన వెలిగించేస్తానండి. దీపారాధన వెలిగించేసుకుని చక్కగా మంచిగా జపమాల చేసుకుంటాం అన్నమాట. తెల్లారిన తర్వాత పువ్వులు పెడతారు ఆయన. అదండి. ఎందుకంటే మాకు ఇక్కడ చాలా నిర్మానుష్యంగా ఉంటుందండి. బయటికి వెళ్ళాలంటే కొద్దిగా భయం అనిపిస్తుంది. నేను ఒక్కదాన్నే లెగుస్తాను కదా. తెల్లవారుజామున 3 గంటలకు లేస్తానండి నేనైతే. 3 గంటలకు లెగిసి 6 గంటల వరకు మాకు జపా క్లాసులు ఉంటాయండి. ఇలా కాలకృత్యాలు తీర్చేసుకొని స్నానం చేసేసి ముందు లేవగానే ఇల్లు గుమ్మాలు తుడిచేసి స్నానం చేసేసి ఇంకా దేవుడికి దీపం వెలిగించేసుకుని ఇట్లాగా జపా క్లాస్లో హరే కృష్ణ 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 హరే హరే అనే మంత్రం మేము ఇలాగ చెప్పుకుంటామండి. అందరం గ్రూప్ ఉంటుంది మాకు. ఇంకా అది అలా అవుతూనే ఉంది. సరే ఈయన్ని పంపించేయాలి కదా, పొద్దున్నే పరగడుపున అలా వెళ్ళకూడదు కదా. మా అమ్మగారు అంటూ ఉండేవాళ్ళు, పరగడుపున వెళ్ళాల్సి వస్తే ఏమీ లేకపోయినా కనీసం మంచినీళ్ళైనా తాగి వెళ్ళాలి, అట్లా ఉత్త కడుపున ఖాళీగా వెళ్ళకూడదు, మనము పంపించకూడదు అని. అదే మాట నేను ఫాలో అవుతానండి. ఇంకా ఈయనకి ఈరోజు పాలు కాదు, నాకు తెల్లవారుజామున లేసాను కదా, నిద్ర కూడా లేకుండా ఉంటుంది, కొంచెం కాఫీ పెట్టివ్వు లైట్గా అని అన్నారండి. సరే అని చెప్పి కాఫీ కలుపుదామని చెప్పి పాలు ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒక పక్కన జపా క్లాస్ జరుగుతూ ఉంది. ఇంకా ఈయన వెళ్ళిపోయిన తర్వాత నేను జాయిన్ అవుతానని చెప్పి పాలు కూడా కాగిపోయినాయండి. ఇంతలో కొంచెం కాఫీ పొడి వేసి ఆయనకి కలిపి ఇచ్చేసాను. ఎందుకంటే మనం కూడా అలాగ ఉట్టిగా పంపిస్తే ప్రాణం కూడా ఏమీ తినకుండా ఏమీ తీసుకోకుండా వెళ్ళారు అని మనసులో అవుతుంది కదండి. ఎవరికైనా అంతే కదండి. ఇంటి యజమాని అలాగా పరగడుపున అలాగ వెళ్ళిపోతే మనకి ఏదోలా అనిపిస్తుంది కదా, ఏమీ పెట్టలేదని. సరే 4:30 కల్లా వచ్చేయమన్నారు, డ్యూటీకి వెళ్ళిపోవాలని చెప్పి ఇంకా వెళ్ళారండి. కాఫీ ఇచ్చేసాను కలిపి. ఇంతలో కాఫీ తాగేసి వెళ్ళారు. ఇంకా పొద్దున్నే అంటే టిఫిన్ అట్లా ఏమి తినలేరు కదా. సరే నేను బయట తినేస్తానని చెప్పి వెళ్ళిపోయారు. ఇదిగోండి మాకు ఇట్లా జపా క్లాసులు జరుగుతూనే ఉంటాయి.
హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. 3:30కి స్టార్ట్ అవుతుందండి. 6:30 వరకు జరుగుతూనే ఉంటాయి ఈ జపా క్లాసులు మాకు. అంటే ఎవరి వంతు వచ్చినప్పుడు వాళ్ళు ఈ మంత్రం చెప్తామండి. 16 మాలలు చేయాలి. 108 సార్లు చెప్పిన 16 మాలలు చేయాలి. ఈరోజు నేను మాల చూపించలేదు మీకు. ఈరోజు హడావిడిగా ఉంది కదా, ఇంకో రోజున ఎప్పుడైనా మీకు క్లియర్గా చూపిస్తాను జపమాల ఎలా చేసుకుంటాను ఏంటి అనేది. ఇప్పుడు మాత్రం సింపుల్గా ఇలాగా వెళ్ళే ముందు దీపారాధన చేసేసి చాలా మంచిది కదండి. మన ఇంటి యజమాని బయటికి వెళ్ళేటప్పుడు ఇట్లాగా దీపారాధన చేసి దేవుడి దగ్గర అనుగ్రహం తీసుకుని ఆయన్ని బయటికి పంపిస్తే ఆ ఇంటికి చాలా మంచిదండి. ఎవరికైనా వీలున్నప్పుడు మీరు కూడా ఇలా చేయండి, చాలా మంచి జరుగుతుందండి. ఇదిగోండి ఇంకా 4:45 అట్లా అయిపోతుంది. ఈయన బయలుదేరుతున్నారు అని బయటకు వచ్చాను. ఈయన పొద్దున్నే వెళ్ళిపోవాలని చెప్పండి. నేను పొద్దున్నే నాకు ఒక్కదానికి లేచి భయం అండి బయటకు వచ్చి ముగ్గు అది వేయటానికని రాత్రే వేసేసాను. ముగ్గు లేకోకుండా బయటికి పంపించకూడదని మనకి సాంప్రదాయం ఉంది కదండి. 2 గీతలన్నా వేయాలని అంటారు. ఉత్త వాకిలి మీద అలాగా మనం ఇంట్లో మనిషిని బయటికి పంపించకూడదు. ఎంత టైం లేకపోయినా ఒక 2 గీతలన్నా గీయండిరా అంటారు పెద్దవాళ్ళు. అదన్నమాట అండి. అందుకని నేను రాత్రే వేసేసాను ముగ్గు. ఇంకెంతలో బయట చెట్లకు పూలు ఉన్నాయి కదా, 2 పూలన్నా పూసినాయి కనిపిస్తున్నాయి. అంతవరకు కోసి పెడదాము, మన కృష్ణయ్య రాధాకృష్ణ వారికి పెడదామని చెప్పి పసుపు పూలును మందార పువ్వులు ఉంటే కోసానండి. ఈయన ఇంతలో బండి అది తుడుచుకుంటున్నారు. ఇదిగోండి ఇలా ఉంటుందండి మాకు తెల్లవారుజామున. నేను మానుష్యంగా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుందండి. ఇంక ఈయన బయలుదేరుతాను వెళ్ళొస్తానని చెప్పి బయలుదేరుతున్నారు. ఇంకా నేను ఎదురొచ్చానండి. ఇలాగ వెళ్ళారు కదా, సరే కొంచెం 2 మందార పువ్వులు కనిపిస్తున్నాయి చెట్టున. ఆ పసుపు పువ్వులతో పాటు అవి కూడా కోసి మన రాధాకృష్ణ వారికి పెట్టాలి కదా అని చెప్పి ఇంకా పువ్వులు కూడా కోసుకుని ఇవిగోండి చీకట్లో కనిపించట్లేదండి మంచిగా. ఇప్పుడే విడులుతున్నాయి, గంట పువ్వులాగా ఉన్నాయండి. తెల్లవారితే మంచిగా విడిలిపోతాయి కదా. అదేనండి రోజు ఇంకా ఈయన 8 గంటలకి 7 గంటలకు అలా కోసి చక్కగా మంచిగా తీసుకొచ్చి ఇంట్లోకి ఆ పువ్వులు అవి అలంకరించి ఆయన కూడా ఒక దీపం వెలిగిస్తారండి. తెల్లవారుజామున మాత్రం నేను వెలిగించి అట్లా చేసుకుంటాను. మనకి దేవుడికి పువ్వులు లేవు ఏమీ లేవు అనుకుని ఏమీ మనకేం బాధ అవసరం లేదండి. మన మనసు ముఖ్యం, మన భక్తి ముఖ్యం భగవంతుడికి. భగవంతుడు నాకు పువ్వులు పెట్టలేదు, ఇవి పెట్టలేదు, అవి పెట్టలేదు అని ఆయన ఏమి అనుకోడండి. ఆయనకి తెలుసు కదండి మనకి ఏమేమి ఆయన పద్ధతులు అన్నీ ఏర్పాటు చేశారో ఆయనకు అన్నీ తెలుసు. కాబట్టి మనం ఏమీ బాధపడవసరం లేదండి టైంకి పువ్వులు లేవు అని. మనం భక్తిగా ఆయన మీద మనసుతో మంచి భావనతో మనం ఆయన్ని పూజించామా లేదా అది ఒక్కటే చూస్తాడండి భగవంతుడు. నేనైతే అదే అనుకుంటానండి. ఇదిగోండి తీసుకొచ్చి 2 పువ్వులు కూడా పెట్టాను. మా తులసమ్మని కూడా చూపించాను కదండి గోడ మీద. ఇదిగోండి ఇంకా తెల్లారిపోయిందండి. ఇక వర్షం గాలి బాగా అండి, బాగా వాన గాలి వాన దుమ్ము పెద్ద పెద్ద ఉరుములు మెరుపులతోటి బాగా వచ్చింది. అవి ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు బయటికి వెళ్ళటానికి భయం వేసిందండి. అందుకని రికార్డ్ అవ్వలేదు. తగ్గిన తర్వాత కొంచెంగా తీసానండి బయట చూపించుదామని చెప్పి. చూడండి ఇలా ఉంది. టైం అప్పటికొచ్చి 7:30 అలా అవుతుందండి. ఇంత చల్లగా హాయిగా ఉందండి. ఇక నుండి ఎండలు ఇంకా బాగా వస్తాయండి. ఈ మే నెల వచ్చిందంటేనే గాలి దుమారాలు వచ్చేస్తాయి. అందుకని ఇది మే నెల వచ్చేసరికి పచ్చళ్ళు వడియాలు వేసవకాలం పనులన్నీ చేసేసుకుంటామండి. అన్నీ ఎవరమైనా కారాలు పట్టించుకోవడం ఏదైనా సరే మే నెలకు ముందలే అన్నీ అయిపోతాయి. మే నెల వచ్చిందంటే గాలి దుమారాలు ఉంటాయి కదా. చూడండి ఎంత గాలి వేస్తుందో. ఇంత వర్షం అండి, చాలా బాగా పడిందండి వర్షం. అంటే ఇప్పుడు వచ్చేసాను.
టిఫిన్ వేసుకొని తిందామని చెప్పి ఇక వర్షం పడుతుంది కదండి, ఈ మునగాకు వాటర్ తీసుకురాలేక జీలకర్ర వాటరు కాసుకొని తాగుదామని చెప్పి అవి కొంచెం జీలకర్ర వేసి కాంచాను వాటరు. దోశలు వేసానండి. దోశలు వేసుకొని చట్నీ కూడా ఏమనేది చేయలేదండి, ఎందుకంటే ఇంకా ఇంట్లో ఆయన లేనప్పుడు చట్నీ కూడా చేసుకోవాలి అని అనిపించదు కదా, ఉన్న చట్నీతోనే సర్దుబాటు చేసేసుకున్నాను. టమాటా చట్నీ ఉందండి, ఇంకా టమాటా చట్నీతోనే తినేసాను. దోశలు వేసుకొని ఇంకా ఇంట్లో పనులన్నీ మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి కదా, ఇల్లు క్లీన్ చేసుకొని ఇదిగోండి బయట మాకు వాటరు పైనుంచి వచ్చే నీళ్ళండి ఎలాగ వస్తున్నాయో, పైనుంచి అది ట్యాప్లో నుంచి వచ్చేస్తున్నాయండి బాగా. డాబా పైన నిల్వ ఉన్న నీళ్ళు ఇలా వచ్చేస్తున్నాయి ఆ పైప్లో నుండి. అదే చూపిస్తున్నాను మీకు. చిన్నప్పుడు మేము వర్షం వస్తుంటే చేతులు పట్టుకుని నీళ్ళతో ఆడుకునే వాళ్ళం, అదే గుర్తొచ్చిందండి. ఉంటానండి.